ఈరోజు బైబిల్‌లో నుండి నిర్గమాకాండం 36 అధ్యాయాన్ని నేర్చుకుందాం. ఇదిగో నిర్గమాకాండం 36 3 వచనం చూసినప్పుడు, ఆ పని చేయటికే వారి పరిశుద్ధ స్థలం యొక్క సేవ కొరకు ఇశ్రాయేలు తెచ్చిన అర్పణలన్నిటినీ మోషే యొద్ద నుండి తీసుకొనిరి. ఆయనను ఇశ్రాయేలు ఇంకా ప్రతి ఉదయమును మనఃపూర్వకంగా అర్పణలను అతని వద్దకు తెచ్చియుండిరి. చూసారా, ఇక్కడ ప్రత్యక్ష గుడారాన్ని ఏ విధంగా చేయాలో దేవుడు మోషేకి నమూనా చూపించిన తర్వాత అక్కడున్న జ్ఞాన హృదయం గల వారందరినీ ఆయన ప్రేరేపించాడు. ఇదిగో ఆ విధంగా పనివారు అందరూ వచ్చారు. మోషే ఆ నమూనాలను వారికి అప్పగించాడు. అదేవిధంగా ఇశ్రాయేలు తీసుకొచ్చిన అర్పణలు కూడా వాళ్ళకి అప్పగించాడు. అప్పటికే వాళ్ళ దగ్గర కావాల్సినంత సమృద్ధి ఉంది. కానీ ఇంకా జనులు హృదయపూర్తిగా అక్కడికి అర్పణలు తీసుకొస్తున్నారు. ఇదిగో ఈ యొక్క వాక్య భాగం చూపిస్తూ దేవుడు మనతో చెప్తున్నాడు, మనం హృదయపూర్తిగా ఇస్తే అది సమృద్ధిగా సరిపోతుందని చెప్పి. ఇదిగో ఒక్కొక్కసారి దేవుడు మనం ప్రేరేపిస్తూ ఉంటాడు దేవుని పని చేయడానికి. మనం అనుకుంటాం, దేవా నా వల్ల కాదేమో, ఇదిగో దేవా అక్కడ ఉన్న అవసరం ఎంత, నా దగ్గర ఉన్నదేమో అంతే, ఇది సరిపోద్దా అని చెప్పి. అయితే దేవుడు చెప్తున్నాడు, నువ్వు హృదయపూర్తిగా ఇస్తే అది సమృద్ధిగా ఉంటుంది. సమృద్ధిగా ఉండడం మాత్రమే కాదు, అది ఇంకా ఎక్కువైపోతుంది అని చెప్పి. అందుకనే మిమ్మల్ని దేవుడు హృదయంలో ప్రేరేపించడా, ఇది సరిపోదు అని చెప్పి నా పని ఏమాత్రం అది ఎంత మాత్రం లెక్కకు రాదు అని అనుకోకండి. మీకు దేవుడు ఎంత తలాంత ఇస్తే అంత తలాంత దేవుని కోసం ఉపయోగించి, దేవుడు మీకు ఎంత సమృద్ధి ఇస్తే అంత సమృద్ధిని దేవుని పనిలో వాడండి. ఇదిగో దేవుడు మీకు ఏ తలంపు ఇస్తే ఆ తలంపుని దేవుని నా మహిమార్థమై ముందుకు వెళ్ళండి. దేవుడు తప్పకుండా చాలిన దానికంటే ఎక్కువ ఇస్తాడు, ఉన్నదాన్ని సమృద్ధిగా ఇస్తాడు. ఇక రెండవదిగా ఇదే అధ్యాయంలో 4వ వచనం చూసినప్పుడు, అప్పుడు పరిశుద్ధ స్థల సంబంధమైన పని అంతే చేయి ప్రజ్ఞావంతులందరిలో ప్రతివాడు తాను చేయి పని విడిచి వచ్చి. అదిగో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు మనపూర్తిగా ఇంకా తెచ్చేస్తున్నారండి. ఆ అర్పణలు ఎంత ఎక్కువైపోయినాయి అంటే, ఇక అక్కడ ఉన్న ప్రజ్ఞావంతులందరూ, ఆ పని చేసే వాళ్ళందరూ పని అంతా ఆపేసి వచ్చి మోషేతో చెప్తున్నారు, ఓ మోషే, ఇదిగో మాకు కావాల్సినంత ఉంది, ఇంక ఇశ్రాయేలు తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాను, ఆపమని చెప్పి. ఇది ఇక్కడ వీళ్ళని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. ఒకవేళ అదే సందర్భంలో మనం ఉంటే అలా చెప్పకూడదు అని చెప్పి. వాళ్ళు చాలా నమ్మకంగా ఉన్నారు, అందుకని దేవుడు వాళ్ళని అనుకున్నాడు. వాళ్ళు చాలామంది అనుకోవచ్చు, దేవుడు ఎందుకు వాళ్ళని అనుకున్నాడు, దేవుడు ఎందుకు బెసలేని చెప్పాడు, దేవుడు ఎందుకు అక్కడున్న ఆ కొద్ది మందికే జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఎందుకు వాళ్ళనే పిలుచుకున్నాడు అని చెప్పి. ఇదిగో పిలిచిన దేవునికి తెలుసు ఎవరు నమ్మకమైన వారు కాదు. మీరు ఆకాను విషయం చూడండి. ఆకాను వద్దు అన్న దాంట్లో చెప్పిపోయిన దాంట్లో కొంత తీసి దాచుకున్నాడు. అతను నమ్మకత్వం లేదు, అందుకని దేవుడు ఆకాను పిల్లలేదు. కానీ బెసలేలు అతనితో పాటు ఉన్న పనివారు ఇశ్రాయేలు తెస్తూ ఉంటే వద్దు అని చెప్పారంట. ఈరోజు దేవుడు మళ్ళీ అలాంటి నమ్మకత్వాన్ని ఆశించగలరా? అయితే దేవుని దగ్గర చెప్పాను, దేవ నేను ఆ విధంగా నమ్మకం ఉంటానని చెప్పి. అదేవిధంగా ఆ విధంగా నమ్మకం ఉన్నాడు. దేవుడు అదే నమ్మకత్వాన్ని మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. ఇక చివరిగా ఇదే అధ్యాయంలో మీరు 6వ వచనం చూడగా, మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనను ఏ స్త్రీ అయినా ఇక మీదట ఏ అర్పణైనా తేవద్దని ఆజ్ఞాపించిన కనుక పాలెమందంతటను ఆ మాట చాటించినాయి. ఆ పని అంతా చేయనట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది. ఇది ఈరోజు దేవుడు మనకి ఒక హెచ్చరిక ఇస్తున్నాడు. మీ హృదయంలో దేవుడు ఒక తలంపునిచ్చాడా, మీకు దేవుడు ఒక తలాంతనిచ్చాడా? ఇదిగో దేవుడు మీ హృదయాన్ని ఈ విధంగా ప్రేరేపిస్తున్నాడా? అప్పుడు మీరు దాన్ని వెనక్కి తీసేస్తూ వస్తున్నారా? దేవా ఇప్పుడు కాదని, దేవా నా వల్ల కాదని, దేవా నేను కాదు అని చెప్పి వెనక్కి వెళ్తూ ఉన్నారా? అది దేవుడు చెప్తున్నాడు, సమయం ఉన్నప్పుడే దాన్ని సద్వినియోగపరచుకో, అవకాశం ఉన్నప్పుడే పనిచేయి. ఒక రోజు రాబోతుంది, ఆ రోజు నీకు పని చేయడానికి అవకాశం రాదు. ఇదిగో ఇశ్రాయేల్లో ఎంతమంది ఆ విధంగా వెనక్కి తీశారు. ఇదిగో వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇద్దాం అనుకుంటున్నారండి. ఇదిగో పలానా వ్యక్తి ఇచ్చాడు, ఇప్పుడు నాకు ఉంది, దేవుడు ఎప్పటి నుంచో అంటున్నాడు, ఇప్పుడు నా హృదయం కుదుటపడింది, నేను ఇప్పుడు ఇద్దాం అనుకుని వచ్చిన వాళ్ళందరినీ మోషే చెప్పాడంటే ఇంకొద్దు, దేవుడి పనికి కావాల్సినంత వచ్చిందని చెప్పి. ఇదిగో వద్దు అని చెప్పించుకున్న తర్వాత వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు. అయ్యయ్యో ఈ పనిలో నేను పాలు బాక్స్ని కాలేకపోయానని బాధపడి ఉంటారు కదా. ఈరోజు మీరు అలా బాధపడకూడదంటే, దేవుడు మిమ్మల్ని ఎప్పుడు ప్రేరేపిస్తే అప్పుడే మీ అడుగు ముందుకే. మీ తలాంతం దేవుని కోసం వాడండి, మీ సమయాన్ని దేవుని కోసం ఇవ్వండి, దేవుడు మీకు ఇచ్చే సమృద్ధిని దేవుని పనికి వినియోగించండి. అప్పుడు తప్పక మీరు చేసిన పనికి దేవుడు ప్రతిఫలం ఇవ్వడం చూస్తారు. అదేవిధంగా దాన్ని బట్టి ఆశీర్వాదం పొందుకుంటారు. ఇదే విషయాన్ని దేవుడు ఈరోజు మనతో మాట్లాడతాడు. ఈ విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారు కదా. చిన్న ప్రార్థన. పరలోకమైన తండ్రి, ఇది నన్ను ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. దేవా, ఇక్కడున్న వ్యక్తులందరినీ చూపిస్తుంది తండ్రి, హృదయపూర్తిగా ఇచ్చాకని బట్టి అక్కడ సమృద్ధిగా ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా తండ్రి అక్కడున్న పనివారి నమ్మకత్వాన్ని మాకు తెలియజేసేది తండ్రి, నమ్మకమైన జీవితం మాకు దయచేయండి. ఇక చివరిగా తండ్రి అవకాశం ఉన్నప్పుడు ఏదో తండ్రి మమ్మల్ని మేము ప్రేరేపించినప్పుడు ఏదో తండ్రి ముందుకు వచ్చి పనిచేయడానికి మాకు సహాయం చేయండి. ఒకరోజు వస్తుంది, ఆ రోజు మా తండ్రి విధమైన తండ్రి మా యొక్క అవసరం ఏ విధంగానూ ఉండదని తండ్రి
మేము ఒకవేళ పని చేద్దాం అనుకున్న అతని అవకాశం లేని రోజులు వస్తుందని తెలియజేస్తున్నది ఏంటండి. అట్టి రోజున బాధపడేవారు కాకుండా తండ్రి, ఇప్పుడు నీవు ఇచ్చిన పనులు నమ్మకం ఉండడానికి నువ్వు పని చెప్తే కదండి, దాన్ని చేయుటకు కదండి మాకు సామర్థ్యాన్ని, ఆ హృదయాన్ని దయచని వేడుకుంటు నా ప్రభుని ప్రియరక్షకును నజరేయుడైన యేసుక్రీస్తు చిన్ని ప్రార్థన అడిగి వేడుకుంటుంది. నిన్నే స్తుతిస్తున్నాను ప్రిపర్లో తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ అ బ్లెస్డ్ డే.